ఓకే, ఇగో ఇది షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ షోల్డర్ జాయింట్ వేయాలి కనబడకుండా. ఇన్విజిబుల్ పైపింగ్ చేసి షోల్డర్ అతక పెడితే ఇక్కడ కొంచెం చిరాకు ఉందని కాంప్లైంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి మనం షోల్డర్ జాయింట్ ఎలా చేయాలి. ఫస్ట్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పైనకు జరిపితే ఇక్కడ చంక పైకి జరుగుతుంది కాబట్టి మనం ఇది పైనకు జరుపుకోలేం కాబట్టి ఇగో మెయిన్ ఈ దగ్గరకు వచ్చేయి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇలా కట్ చేసేయాలి. ఈ నెక్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఎక్కువ తక్కువ కట్ చేసుకో. మనం ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే కట్ చేసినామా. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మంచిగా కరెక్ట్గా ముందు వెనక ఈ చంక భాగాన్ని అన్నీ సరిపోయినా చూసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి. సేమ్గా ఇది సేమ్ కట్ చేయడం వల్లనే మనకు షోల్డర్ ఇన్విజిబుల్ వస్తుంది. నెక్ దగ్గర ఇక్కడ ఈ చిన్న ముక్క తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మనం కుట్టే కుట్టు టెన్షన్ పాదం అంతా ఇలా కుట్టాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఓన్లీ లైనింగ్ తీసుకుందాం. తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకున్నా. ఇప్పుడు నేను పెట్టిన మార్క్ ఉంది కదా, ఈ మార్క్ మీద మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత షోల్డర్ ఎలా జాయింట్ వేస్తావో ఇది అలా షోల్డర్ జాయింట్ వేయండి. ఇలాగా షోల్డర్ జాయింట్ వేయండి. చేసేటప్పుడు మనం మార్క్ పెట్టినాం కదా, ఈ షో ఫీల్డ్ ఎంత అతక పెట్టాలనేది ఇలా మార్క్ ప్రకారం షోల్డర్ మార్క్ చేసిన ప్రకారంగా మనం జాయింట్ వేసుకోవాలి. రెండు సమానంగా పెట్టుకొని ఇలాగా రెండు కుట్లు వేసుకోండి మేడం. షేప్తో చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా వేసుకొని ఇగో ఇవి రెండు జాయింట్ వేయండి. ఇలాగా సేమ్ కట్ చేసుకున్నాం కాబట్టి కుట్టు మందం ఇలా జాయింట్ వేసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయింట్ వేసేసినాం కదా. జాయింట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు దేంటి దానికే పైపింగ్ అంటే నార్మల్గా దానికి ఏం చేయొద్దు. ఇక ఇది పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి దీనిపైన మనం సేమ్ ఇలా మార్క్ పెట్టుకున్న ప్రకారంగా పెట్టుకొని ఈ సీదా ఉంది కదా, ఈ సీదా మీద మనం ఈ రెడీ చేసుకున్న పైపింగ్ మనము ఇన్విజిబుల్